ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క కృప ద్వారా నీ జీవితంలో నీ యొక్క పరిస్థితుల్ని ఆయన మార్చి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టినప్పుడు దేవుని దుఃఖపరిచేటువంటి ఆలోచనలు, మాటలు, మార్గాల్లో నువ్వు వెళుతున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. ఒక ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత దేవుడు ఏదేని వనములో వారిని ఉంచి, ఏదేని వనములో ఉన్నటువంటి సమస్త వృక్ష ఫలాలని కూడా మీరు తినవచ్చు, ఒక మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలములు మినహాయించి అని చెప్పిన మీదట సాతాను యొక్క మాటలు నమ్మినటువంటి ఆదాము అవ్వలు దేవుడు ఏ వృక్ష ఫలాలనైతే తినవద్దని చెప్పాడో అదే వృక్ష ఫలములు తినుట ద్వారా వారు శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ యొక్క ఏదేని వనము నుండి వెళ్ళగొట్టబడినటువంటి వారిగా ఉన్నారు. జాగ్రత్త. ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడాను, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత కూడాను దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడరని లేఖనం తెలియజేస్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఇప్పుడే నీవు మోకరించగలిగినట్లయితే గనక, దేవుణ్ణి నీవు అడగగలిగినట్లయితే గనక, దేవా క్షమించయ్యా, నేను ఇంతవరకు కూడా నీవిచ్చినటువంటి ఆశీర్వాదం పొందుకుంటూనే నీకు వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తున్నాను, నన్ను క్షమించమని నువ్వు అడగగలిగే స్థితిలో ఉన్నట్లయితే గనక దేవుడు నేను క్షమించేవాడిగా ఉన్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. Subscribe to my channel. Subscribe for more content.